డియర్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ వాళ్ళు మనం చేసిన పోరాట ఫలితంగా పోస్ట్పోన్మెంట్కి ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని మనందరం వాడుకోవాలి. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఎలా చేయాలో తెలియకుండా ఏదేదో ఆప్షన్స్ ఇచ్చి క్యాండిడేట్స్ని, అసలైన జెన్యూన్ క్యాండిడేట్స్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఎలా పోస్ట్పోన్ చేయాలో, దాని గురించి ఎలా ఉందో ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో మెయిన్ పేజీలోకి వెళ్ళండి. ఈ చేసే ప్రొసీజర్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అటెన్షన్ అని చెప్పి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాని దగ్గరికి వెళ్ళి కింద కర్సర్ని గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి దగ్గర క్లిక్ చేస్తాం. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. దాన్ని టచ్ చేయకుండా ఎగ్జిస్టింగ్ యూజర్, ఎందుకంటే ఆల్రెడీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు తెలుసు, కొత్త వాళ్ళకి కాదు. ఇది ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాం కాబట్టి ఇలా యూజర్ ఐడి వస్తుంది ఫ్రెండ్స్. దీని దగ్గర మీకు సంబంధించిన ఐడి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఓటీపీఆర్ నెంబర్ అలా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఇచ్చారో అవి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ లోకి వెళ్ళండి. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మెయిన్ పేజీకి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఒక్కసారి క్లిక్ హియర్ అనే దాని దగ్గరకు వచ్చి మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా లింక్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ విల్లింగ్నెస్ గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ అటెన్షన్ ఇక్కడ ఇస్తున్నాడు. సేమ్ ఏదైతే మనం మ్యాటర్ చదివామో అదే ఇక్కడ ఉంది. ఇక్కడ సింపుల్గా ఐ వాంట్ పోస్ట్పోన్మెంట్ అనే దాని దగ్గర కర్సర్ పెట్టి క్లిక్ ఇస్తే కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అని కూడా వస్తుంది. ఓకే చేయండి. తర్వాత ఒక్కసారి మనం చేసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం కోసం మీ నెంబర్లోనే ఉన్నారా ఏంటా అని ఇక్కడ చెక్ చేస్తే పలానా నేము, ఓటీపీఆర్ ఐడి